శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బాలేబాబు గారి అఖండ 2 సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా చిన్న ఫోటో వచ్చినా కూడా ఫుల్ వైరల్ అవుతుంది. సో మరి నిన్న కొత్త టీజర్ వచ్చింది, అందులో ఒక దిష్టి సీన్ అనేది చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మీకు ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఆ ఆలోచన రావడానికి గొప్ప ఇది. ఎందుకంటే ఒక మనిషి దిష్టి తీయడం, మనిషిని దిష్టి తీసి కొట్టి చంపడం, నిజంగా అది బాలయ్య బాబుకే చెల్లింది. ఆ షార్ట్ చూస్తుంటే బూస్బంప్స్ వచ్చింది. నిజంగా ఇలా కూడా షార్ట్ తీయచ్చాను. అదొకటి. రెండోది, ముందు వచ్చిన టీజర్లో ఒక త్రిశూలాన్ని బండకేసి కొడితే వచ్చి గుచ్చుకుంటూ చూడండి విలన్ ముందుకు వచ్చి కొడుతుంది. ఆ 2 షాట్లు చాలా అద్భుతంగా ఫైట్ మాస్టర్ ఎవరో గారు మామూలు అద్భుతాలు సృష్టించట్లేదు. నిజంగా చాలా చాలా బాగుంది. అఖండమైన విజయం సాధించబోతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ చూసే సినిమాలాగా అందరూ కూడా ఈరోజు చెప్పుకుంటే బాలయ్య బాబు జీవిత చరిత్రలో మూవీలో నటించడం ఇది ప్రథమంగా ఎక్కువ భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా. అఖండమైన విజయం సాధిస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. దానికి ఉన్న దిష్టి కూడా పోయింది. ఎవరి దిష్టి తగిలిందో నాకు సినిమా మధ్యలో అవాంతరం ఏర్పడింది, ఆ దిష్టి తొలగిపోయింది. ఈవేళ సినిమా థియేటర్లోకి వచ్చేస్తుంది, ఒక అఖండమైన విజయాన్ని సాధిస్తుంది ఖచ్చితంగా. ఎవరైతే ఆ సినిమా ఆగిపోవాలని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా బంపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. బాలయ్య బాబుకి మనస్తత్వం, ఆయన ఎలాంటి కల్మషం లేని వ్యక్తిత్వం కాబట్టి ఆ వ్యక్తిత్వానికి ఒక అఖండమైన విజయం సాధించబోతున్నాడు బాలయ్య బాబు. చాలా బాగుంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి. నేను కూడా బాలయ్య గారి ఫ్యాన్ ని, ఎదురు చూస్తాను. ఇప్పుడు ప్రీమియర్స్ కి నాకు కూడా టికెట్స్ పంపించారు, చూస్తాను. నేను ఖచ్చితంగా మంచి రివ్యూ ఇస్తాను. అందరూ కూడా దయచేసి అఖండ 2 చూడండి, హిందూ బంధువులు ముఖ్యంగా. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే సినిమాలు ఇవన్నీ కూడాను. బాలయ్య బాబు ఇందులో అఘోర పాత్రలో కనిపిస్తున్నారు. డ్యూయల్ రోల్. ఒక రోల్ వచ్చేసి అఘోర అంటే అందరూ తెలుసు కదా, శివ భక్తుడు, వస్త్రాలు ధరించిన వాడు, ఓన్లీ విభూది రాసుకుంటారు ఒళ్ళల్లో అనమాట. వాళ్ళు నరమాంస భక్షకులు అనమాట. వాళ్ళు మనలాగా పూరీలు, చపాతీలు, ఇడ్లీలు తినరు. నరమాంసం శ్మశానంలో తినే పాత్ర. సో ఎలా ఉంటుందా ఏంటని చాలా ఎగ్జైటింగ్ ఉందండి. అంటే ఇప్పటి వరకు ఒక మనిషికి మనం దిష్టి తీయడం చూసినాం, బట్ మనిషితోనే మనిషికి దిష్టి తీయడం అనేది అసలు ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసారా మరి ఇట్లాంటి? లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంది. స్టోరీ కూడా అంత డిఫరెంట్ కదండి. సగం సినిమా అంతా అఘోరాల మీద ఉంటుంది. సో అందరం ఎదురు చూస్తున్నారు. ఇక బాలయ్య బాబు, బోయపాటి సీన్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్. మీ ఎంత తెలుసు, గతంలో సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ 1 అయితే కరోనా టైంలో కూడాను 100 కోట్లు 150 కోట్లు వసూలు చేసింది. బ్లాక్ బాస్టర్ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారట, చాలా సంతోషం. బాలయ్య బాబు గారు పాన్ ఇండియా లెవెల్లో ఎలివేషన్ సీన్స్ అన్ని ఏమన్నా అంటే బాగా ఓవర్ అనిపిస్తలేవు అని చెప్పేసి కూడా అంటున్నారు. లేదు, బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ అనిపించవు. మీరు ఏదైనా చూసుకోండి, ఒక లెజెండ్ చూసుకోండి, సింహ చూసుకోండి, నేచురల్ గానే ఉంటుంది యాక్టింగ్. కాబట్టి ఆయన 50 ఏళ్ళుగా కొనసాగలిగారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎవరైనా 50 ఏళ్ళు హీరోగా స్టార్డమ్ తో ఉన్నారా? వన్ అండ్ ఓన్లీ బాలయ్య. బాలయ్యకి మొన్న అఖండ కాకపోతే పద్మభూషణ్ ఇచ్చారు కదా, అన్ని ఒకసారి ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ అక్కడ మోడీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అన్ని ఎందులో వేస్తారని ఆపేరు. కానీ అఖండ 2కి అయితే నిజంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వస్తుంది. అల్లు అర్జున్ గారికి ఫస్ట్ వచ్చింది పుష్ప 2 టాలీవుడ్ లో, సెకండ్ ఈయనకి వస్తుందని నేనైతే ఆశిస్తాను. అరే అమ్మ, తల తిప్పడం ఏందన్న, ఆ బాడీని ఎత్తి తలది అబ్బా దిష్టి తీస్తుంటే ఉందన్నా. అరే అబ్బా, ఇవాళ నైట్ కి అందరూ అదే దిష్టి తీస్తారేమో భయమవుతున్నా. అందరూ జరభద్రం, శత్రువులందరూ జరభద్రం. బాలయ్య ఫ్యాన్స్ కి దగ్గరికి వెళ్ళమాకండి. అంటే ఆయన పట్టిన దిష్టి ఆయనే తీసుకున్నాడు ఆ సీన్ తో అంటున్నారు. అంతే అన్న, బాలయ్య ఫ్యాన్స్ మొత్తాన్ని తీసేసాడన్న. నిన్నటి దాకా బాధపడిన బాలయ్య ఫ్యాన్స్ మొత్తము ఫుల్ హ్యాపీ. 2 గంటల 3 గంటల సినిమా ఫుల్ హ్యాపీ అన్న. అందరూ రేట్లు కూడా ఎక్కువ 600 చాలా హ్యాపీగా ఉందన్న. ఆన్లైన్ లో అందరూ బుకింగ్ అయిపోయింది, అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారన్న. అన్న ఇప్పుడు ఆ సీన్ అందరికి కనెక్ట్ అవుతుంది, ఓకే, బట్ కనెక్ట్ కాని వాళ్ళకి బాగా ఓవర్ అనిపిస్తలేదా అని చెప్పేసి కూడా అన్న. ఓవర్ కాదన్న, సీన్ చూసినాక ఇంకా శత్రువులు ఉన్నారు చూసావా, ఏంది సీను, ఎలా అసలు యాక్షన్ ఎట్లా, దానికోసమే వెళ్ళి చూస్తారన్న కంపల్సరీగా. అది అంటే ఇట్లాంటి ఎలివేషన్స్ కానీ ఇట్లాంటి సీన్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసిరా? ఇంత మడికి చూడలేదన్న నేను. ఎంత ఆలోచన, ఈ దిష్టి తీసే ఆలోచన ఏమన్నా, గొర్రెని చూసాం, గేదెని చూసాం, మనిషిని తిప్పుతుంటే ఉందన్నా. ఏమన్నా జై అనాల్సిందేనన్నా. బాలయ్య బాబు గారి సినిమా వస్తుందంటే కొందరు చాలా ఫేక్ రివ్యూలు చెప్తున్నారు, అది చెప్పకండి దయచేసి, జెన్యూన్ గా చెప్తాము. సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికన్నా ఎలా ఉంటది అనే ఇంట్రెస్టే, ఆ క్యూరియాసిటీ ఎక్కువ ఉంది బ్రో ప్రతి ఒక్కళ్ళు.
నేను చెప్తున్నా కదా సినిమా ఎలా ఉండబోతుందంటే మాస్ జాతర ర్యాంపేజ్. దీని అమ్మ చెప్తున్నా కదా 67 సెకండ్ల వీడియో వచ్చింది నిన్న. బా అసలు బాలయ్య బాబు బోయపాటి గారు కలిస్తే నార్మల్గా గ్రావిటీతో సంబంధం లేకుండా ఇప్పుడు అది పిచ్చా కొట్టుడు పిచ్చా మా మొగుళ్ళు వీళ్ళిద్దరు చెప్తున్నాను, వీళ్ళకి సంబంధాలు లేవు, కొట్టుడే కొట్టుడు. బోయపాటిని తంతాడు అనుకున్నాం సినిమా వాయిదా చేసినందుకు. నిన్న సీన్ వల్లే బోయపాటిని ఏం అనలేదంటావా? అలానేం లేదు. సో ఏంటంటే అది బోయపాటి గారి తప్పు కాదు, ఆ 14 డీల్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తప్పు. అది వాళ్ళు ఎప్పుడో చేసిన మిస్టేక్ని ఇప్పుడు తీసుకురావడం, ఆ తర్వాత అక్కడ కోర్టులో కేసు అవ్వడం అది ఇది కాబట్టి అది వాళ్ళ తప్పు. సో దీనికి బోయపాటి సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటంటావు? ఆయనకు తెలుసు సినిమాలో స్టఫ్ ఉంది, నా సినిమా ఎలాగైనా అవుతుంది, నా సినిమా కొట్టబోతుంది, నేను దింపబోతున్నా అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నా సినిమా ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఇదే జాతర ఉంటుంది, ఇదే కుంభమేళ ఉంటుంది అని ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దీనికోసమే మౌనంగా ఉన్నాడు. నిన్న వదిలిన సీన్ వల్ల ఏమైనా అనిపించిందా నీకు? అన్న ఏమని అనిపించిందా అంటే అన్న ఒక హైప్ వచ్చిందన్న. అంటే ఓకే డిష్ తీసేశారు, గుమ్మడి అంటే జాతర స్టార్ట్. అమ్మవారికి నార్మల్ గా ఫస్ట్ కొబ్బరికాయ కొడతారు, అట్లా బూడిది గుమ్మడికాయతో డిష్ ఇస్తారు కదా, ఇలా బాలయ్య బాబు గారే డిష్ తీసుకున్నారు. అంటే బాలయ్య బాబు గారు స్టేజ్ మీద కూడా గొర్రెలను కోయటం, కోళ్ళని వేయటం అట్లాంటివి చేయొద్దు అన్నారు. మరి ఈ సీన్ వచ్చింది కదా, మరి ఎట్లా అనిపించింది? ఫ్యాన్స్ ఆగుతారంటావా? గొర్రెల్ని కోయడం, కోళ్ళని కోయడం అది తప్పే బ్రో. ఎందుకంటే అది నువ్వు అన్నాడు కదా, అదే ఆ జంతువులను మూగ జంతువులను హింసించడం కొంచెం వరకు కరెక్ట్ కాదు. మరి బాలయ్య బాబు గారు ఎట్లా చేయడం ఎంతమంది కరెక్ట్ అంటారు? అది మనిషిని కదా, అవి మొత్తం నిపుణుల పరీక్షలో జరిగింది కాబట్టి ఎంతవరకు దాన్ని మనం అట్లాంటి కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అట్లా అంటే అప్పుడప్పుడు సినిమాల్లో బాలయ్య బాబు గారి సినిమాల్లో బాంబులు కూడా పిలిచారు, మనం పిలుస్తాం, అట్లా పిలిచలేము కదా. మరి ఓవర్ ఏమైనా అనిపించింది? అయితే బాగానే ఉందా? ఓవర్ ఏం లేదు బ్రో. బాలయ్య బాబు గారు అంటే నీకు బాలయ్య బాబు గారు ఏం చేసినా నీకు ఓవర్ అనిపిస్తుంది. ఈ అమ్మ తొడగొట్టి ట్రైన్నే తిప్పుతాడు, అదే ఓవర్ అనిపించలేదు మనకు. మనిషిని తిప్పితే ఏం ఓవర్ అనిపిస్తుంది అన్న? ఆయన తొడగొట్టి ట్రైన్నే పంపించినోడు. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హే కొండల్లో తొండల్ని కొట్టుకుని తినే బతికే మీరెక్కడ, అదే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా అమ్మచ్చి పూజించే మేమెక్కడ, బోతారు నాట్ సేమ్. అబ్బా నిజం చెప్తున్నాక అసలు ఈ సినిమా కోసం ఎన్ని రోజులు అంటే నీ అమ్మ చేతి చిరంజీవి సినిమా వచ్చి కూడా అంతగానో ఫ్యాన్స్ ఎంచుకోరక్క. అసలు బాలయ్య బాబు సినిమా అవుతుందంటే థియేటర్ల ముందు రచ్చ నీ అమ్మ జీతం పోతే పోయి తల్లి 1000 రూపాయలు 2000 పోయింది. నీ సినిమా చూడాల్సిందే థియేటర్లో. అవసరం బాలకృష్ణ డైలాగ్ డబ్బులు చించుకొని పడేస్తారు, సొక్కాలు చించేసుకొని అమ్మ జై బాలయ్య అని ఫ్యాన్స్ చించుకుంటారు అక్క. ఆ నిమిషంలో ఎవడేం చేస్తాడో కూడా ఎవరికి తెలీదు. బాలయ్య బాబు థియేటర్లో ఆయన ఇట్టగాడు చేసి ఆ శివలింగ శివుడు గట్టెదుతుంటే గుండెలు జారిపోతాయి. అక్కడ నిజం చెప్తున్నాగా ఒక రేంజ్ లో ఉంటది సినిమా మాత్రం. వెయిటింగ్ చేస్తున్నాం థియేటర్కి, ఇంకా టైం అవ్వలేదని చెప్పి చూస్తున్నాము. 10 నిమిషాల్లో సినిమా రిలీజ్ అవుతుంది, లోపలికి వెళ్తాం. ఇంకా అన్న ఎంట్రీ రాంగ్లోనే మామూలు కూడా ఇంకా అంతే. 2 సార్లు సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. అదే సో ఇక ఫైనల్ అంచుకు వచ్చేసింది అనమాట. అదే చూస్తుంటే నాకు అర్థమైతా ఎవరెవరు వెళ్తున్నారు సినిమాకి అక్క? నేను మా ఫ్రెండ్స్ అక్క. నేను చెప్తున్నాగా బాలయ్య బాబు నిజంగా ఆ వయసులో ఇంకా నయ్యం మా వయసులో ఉండే నీ తల్లి పోరీలు మాత్రం మామూలు ఎంబడబడేలు కాదు. ఇంక ఏజ్ దాటిపోయినా సరే ఆయనకున్న రేంజ్ ఇంకా ఫ్యాన్స్ ఆంటీలు ఫ్యాన్స్ కూడా అవుతారు. ఇంక ఇప్పటి నుంచి అమ్మాయిల ఫ్యాన్స్ కదా ఆంటీలు ఫ్యాన్స్ కూడా అవుతారు. జై బాలయ్య మాత్రం సినిమా తోపు హిట్ అయిపోద్ది. రుచి చూపించి నోటి వరకు కూడా తీసుకురాకుండా చెప్తున్నారు రా బాయ్. ఇప్పుడు మాత్రం ఎవరి వల్ల కాదు, అది థియేటర్కి వచ్చేసింది. ఇంకా ఫ్యాన్స్ అస్సలు ఆగర్రా పడి చెప్తురాగా అంతే. ఈ అఖండ 2 సినిమా వల్ల చిన్న సినిమాలో ఒక 5-6 సినిమాలు ఉన్నాయి. సినిమా మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఏమన్నా? కంపల్సరీ పడుతుంది అక్క. పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎంత చేస్తారో పాపం వాళ్ళకి తెలుసు. కాబట్టి నాకు తెలిసి ఈ బాలయ్య బాబు సినిమా పెట్టుకుని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే బాగుండేది అనిపించేది. ఇన్ని రోజులు బాలయ్య అని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటుంది ఆ సినిమా. ఈ బాలయ్య డేట్ ఎప్పుడైతే పెట్టారో మిగతా సినిమా క్యాన్సిల్ చేసుకుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. చేసుకోవాలి రా బాయ్, ఎందుకంటే ఆడ బాలయ్య తోపు రా బాయ్. ఆ అమ్మ జీవితం అవునవును. అంటే నేను వాళ్ళు తక్కువ అనట్లేదు అక్క. పోస్ట్ పోన్ చేసుకుని ఉంటే మీ సినిమాకి నెక్స్ట్ డే కానీ ఇంకొక నెక్స్ట్ వీక్ పండగ పెట్టుకుంటే మీ కలెక్షన్ మీకు మంచిగా వచ్చేదని నా అభిప్రాయం అంతే. సంక్రాంతి పండగకి ఇంకా 4 రోజుల ముందే సంక్రాంతి వస్తుంది అన్నట్టు. అవునవును, సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతి, దీపావళి, ఉగాది, దసరా, నీ అమ్మ జీవితం తెలంగాణ ఏపీ మొత్తం ఇంకా రచ్చ ఇంకా